ఇది వచ్చి మనకి హుండై i10 స్పోర్ట్స్ 1.2 వర్షన్. ఇది 2010 మోడల్. ఇది పెట్రోల్ వేరియంట్. దీని గురించి చెప్పాలంటే ఇది 73,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది. చూసారుగా మొత్తం అసలు ఎక్కడ చిన్న స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. మీరు చూడొచ్చు వెహికల్ కూడా టైర్స్ కూడా చాలా కొత్తవి, 4 టైర్స్ కూడా కొత్తవే. చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ మీద. టైర్స్ 4 కొత్తవే. మీరు చూడొచ్చు పైన వెహికల్ పరంగా కానీ లోపల కానీ అసలు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు. ఒకసారి మీరు లోపల కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రండి లోపలికి కూడా. చూడండి లోపల ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు, ఆ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వెహికల్ అయితే చాలా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది కూడా. వీళ్ళ దగ్గర అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్సే ఉంటాయి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు, సీట్స్ కవర్స్ అవన్నీ. చిన్నగా ట్రాఫిక్లో కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది ఇది వెహికల్. ఇది వచ్చి మనకి 2,90,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చి మనకి 18 to 20 మైలేజ్ రావచ్చు, పెట్రోల్ వర్షన్ కాబట్టి. దీనికి బ్యాక్ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది వెహికల్. చూసారుగా బూట్ స్పేస్. ఇక్కడ మనకైతే స్టెప్నీకి ఛాన్స్, ఇక్కడ స్టెప్నీకి అయితే స్పేస్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. అది కూడా కొత్త టైరే. స్టెప్నీ చూడొచ్చు మీరు, చాలా బాగుంటుంది. ఈ సీట్ కావాలనుకుంటే మనకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఎదరికి, ఆ ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. 2,90,000 అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. వెహికల్ 9659 అంట దీని నెంబర్. చాలా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ వచ్చి మనకి హుండై i10 AT స్పోర్ట్స్. ఇది 2012 మోడల్. ఇది వచ్చి మనకి పెట్రోల్ వేరియంట్. వచ్చి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. దీనికి కూడా 0 స్క్రాచెస్. చాలా బాగుంది వెహికల్ అయితే, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్ చూడొచ్చు. లోపల కూడా చూసి ప్రయత్నం చేయొచ్చు. అసలు చాలా బాగుంది. ఇది మనకు వచ్చి 72,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి మనకి 3,70,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది బడ్జెట్లో. ఒకసారి సైడ్ విజిట్ చేయండి, ఇది కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఫ్రీగా. నెక్స్ట్ వచ్చి మనకి హుండై i10. ఇది పెట్రోల్ వర్షన్. ఇది వచ్చి మనకి 2011 మోడల్. ఇది వచ్చి 2011 మోడల్. 2,95,000 నెగిషియబుల్ ప్రైస్. ఒకసారి సైడ్ వచ్చేసి మీరు వాటర్ మాడుకోవచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ లేదు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్, చాలా బాగుంది. ఇది కూడా లోపల ఇంటీరియర్ కూడా చాలా కలర్ షైనింగ్గా మెరిసిపోతుంది లోపల కూడా, బ్లాక్ కలర్లో. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి మీ సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి మారుతి రిజ్ T2 VDI వెహికల్. ఇది 2013 మోడల్. ఇది డీజిల్ వేరియంట్. ఇది 90,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,75,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. వెహికల్ కూడా చాలా బాగుంది, వైట్ కలర్లో, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. ఇది కూడా షోరూమ్ ట్రాక్ వెహికల్. వెహికల్ కూడా చూడొచ్చు మీరు ఒకసారి లోపల. ఇది కూడా చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా లోపల. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు, డాష్ బోర్డ్ చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే దీనికి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంది. చూడండి చాలా బాగుంది వెహికల్ అయితే. చూసారుగా లోపల ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మంచి కండిషన్ ఉన్న వెహికల్, షోరూమ్ ట్రాక్. దీనికి కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. చూసారుగా ఇది లోపల ఇంటీరియర్ అయితే. మారుతి రిచ్ వెహికల్ కూడా డిమాండ్ ఉంది మార్కెట్లో. నెక్స్ట్ వచ్చి మనకి ఇది వోక్స్వ్యాగన్ పోలో 2011 మోడల్. 85,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది, డీజిల్ వేరియంట్ కూడా. మైలేజ్ చాలా బాగుంది. ఇది వచ్చి 4,30,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. వెహికల్ గురించి చెప్పాలంటే దీనికి హైండ్ వర్షన్ ఫీచర్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. దీనికి టచ్ డిస్ప్లే ఉంది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది. వోక్స్వ్యాగన్ అంటే తెలిసిందేగా మీ అందరికీ బ్రాండ్ అని. బడ్జెట్లో లగ్జరియస్ కార్ అంటే వోక్స్వ్యాగన్ అని చెప్పొచ్చు. ఏసీ కండిషను, లైక్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ కెమెరా అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్లో. ఇంకా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు. వోక్స్వ్యాగన్ అంటే ఇది ఫారిన్ కంపెనీ కాబట్టి చాలా బెస్ట్ వెహికల్ బడ్జెట్లో, లగ్జరీ వెహికల్ అంటే. చూసారుగా ఇదే వోక్స్వ్యాగన్. 4,03,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. చాలా బాగుంది, 0 స్క్రాచెస్, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్, షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇది కూడా వెహికల్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు ఓనర్. ఇది వోక్స్వ్యాగన్ గురించి అయితే.